ఇప్పుడే అందిన వార్త గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కాంగ్రెస్లో చేరబోతున్నారా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. తప్పకుండా లైక్ చేసి మీరు సపోర్ట్ తెలియజేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనకు గోషామాల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన. గోషామాల్ రాజాసింగ్ ఎమ్మెల్యే రాజీనామాను శుక్రవారం అయితే ఆ పార్టీ అధిష్టానం అయితే ఆమోదించడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలోనే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని చెప్పేసి, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన అయితే విడుదల చేశారు. రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ స్పందించారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ మేరకు మీడియా అంటే ఒక మేరకు వీడియో విడుదల అయితే చేశారనమాట. 11 ఏళ్ళుగా బీజేపీలోనే కొనసాగాను. ఇక నన్ను నమ్మి పార్టీ 3 సార్లు టికెట్ అనేది ఇచ్చిందని, సో ఇక ఇన్ని రోజులు నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలని తెలియజేస్తూ, నా చివరి శ్వాస వరకు హిందుత్వం, అదేవిధంగా సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తా అని రాజాసింగ్ అయితే సంచలన ప్రకటన అయితే చేశారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు వార్తల పైన రాజాసింగ్ అయితే స్పందించారనమాట. దీనిపైన మరో వీడియో అయితే రిలీజ్ చేశారు. రాజీనామా ఆమోదం పైన కార్యకర్తలు బాధపడొద్దు, నా రాజీనామా కారణాలు అధిష్టానం పరిశీలించలేదు, కార్యకర్తల అభిప్రాయాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలేకపోయాను. ఇక ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదు, త్వరలోనే కార్యకర్తలు చర్చించి నిర్ణయం తీసుకుంటా అని కూడా ప్రకటించారు. ఈ తరుణంలో మంత్రి సీతక్క కొత్త స్కెచ్ చేసి రాజాసింగ్ను పార్టీలోకి తీసుకోవాలని, ఇటు హరీష్ రావు కూడా పార్టీలో టచ్ ఉండడంతో ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కూడా క్లియర్గా ఏదో ఒక పార్టీలో చేరబోతున్నట్లే ఇంకా నిర్ణయం తీసుకోవాలని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటా అనే విధంగా రాజాసింగ్ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.